హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా నెల్లూరు వంకాయలతోటి మా స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేస్తామో చూపిస్తామండి. ఇవి మా నెల్లూరు వంకాయలండి. అమ్మ వాళ్ళు ఊరు నుంచి వస్తూ నెల్లూరు నుంచి వస్తూ తీసుకొని వచ్చారు. చాలా టేస్టీగా బాగుంటాయండి మా నెల్లూరు వంకాయలతోటి గుత్తి వంకాయ కూర ఇంకా చాలా బాగుంటుంది. ముందుగా ఎలా చేయాలంటే కడాయి పెట్టుకొని వాటిలోకి ఫస్ట్గా శనగబేడలని, ధనియాలని, అలానే ఎండుమిరపకాయలని వేసి బాగా వేయించుకోవాలండి. కొంచెం నూనె వేసి చాలా బాగుంటుందండి. ఈ పౌడర్ని మనము వేరే కర్రీస్ కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ముందుగా శనగబేడలు, ధనియాలు, అలానే ఎండుమిరపకాయలు వేసి బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత వీటిలో కొంచెం రోస్ట్ అయిన తర్వాత వాటిలోకి శనగపప్పునైతే యాడ్ చేస్తామండి. అదే పుట్నా పప్పు అంటాం కదా, ఒక 2 పిడికెలు ఇట్లా పుట్నా పప్పునైతే యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి పొడి ఉంది కాబట్టి పొడినైతే యాడ్ చేశాను. ఇంక ఈ పొడిని కూడా యాడ్ చేసి ఇంకొంచెం ఫ్రై చేసేసి వీటినైతే కొంచెం ఫ్రై చేసిన తర్వాత పక్కనైతే చల్లారనివ్వాలండి. బాగా చల్లారిపోయిన తర్వాత మనం దీన్నైతే పౌడర్గా మిక్సీకి అయితే పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక పక్కన నేనైతే చింతపండునైతే ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఇంక వీటిని పౌడర్ చేసిన చల్లారిన తర్వాత పౌడర్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ని అయితే మనము పక్కన పెట్టుకొని తర్వాత వీటిలోకి ఒక 3 సన్నటి ఉల్లిపాయలని అయితే సన్నగా ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టఫింగ్ పౌడరు. మనం వేరే కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి పౌడరు, తర్వాత ఆనియన్స్, తర్వాత ఒక పక్క చింతపండుని అయితే ఈ విధంగా నానబెట్టానండి. తర్వాత మన వంకాయలని, ఇవి నెల్లూరు వంకాయలని బాగా వాష్ చేసుకోవాలండి. ఇంక ఈ విధంగా అన్నీ కూడాను అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ చింతపండు, తర్వాత సాల్టు, ఇంకా వంకాయలని అయితే బాగా వాష్ చేసేసుకొని ఇంకా ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, ఆ పౌడరు, తర్వాత వంకాయలు, చింతపండు, ఇవి ఇంకా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు చింతపండు గుజ్జునైతే పౌడర్లోకి కొంచెం బాగా కొంచెం, చాలా ఎక్కువ వద్దండి, మరి పులుపున్న బాగుండదు. తర్వాత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇవంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ మనము సన్నగా ఉల్లిపాయలు అయితే తరిగి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి. చూడండి, ఈ పౌడర్లోకి మనం ఫస్ట్ చింతపండు, తర్వాత ఉప్పు, తర్వాత పసుపు, తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలు వేసి ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనము కొంచెము వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పొడిని కొద్దిగా ముద్దలాగా చేసుకోవాలండి. ఎందుకంటే మనకి వంకాయలోకి స్టఫింగ్ చేసుకోవాలి కదా, సో అందుకని కొంచెం వాటర్ ఈ విధంగా యాడ్ చేసుకుంటూ కొద్దిగా మరీ ముద్దగా కాదు, చూపిస్తాను, ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కన్సిస్టెన్సీ ఈ విధంగా మనమైతే ముద్ద పెట్టుకోవాలండి. తర్వాత ఈ తొడాలు కొంచెం పెద్దవిగా ఉన్నాయి కాబట్టి కొంచెం కట్ చేసుకుంటే మనకి గిన్నెలో పెట్టినప్పుడు బాగా మగ్గుతుంది. సో సన్నగా అయితే తరిగి పెట్టుకొని ఈ విధంగా 4 భాగాలుగా మనము వంకాయలను అయితే కట్ చేసుకోవాలి గుత్తి వంకాయ కోసము. తర్వాత లోపల పుచ్చులు ఉన్నాయో లేదో కూడాను మనం చూసుకొని వంకాయకి ఇంకా స్టఫింగ్ చేసుకోవటమే. సో ఈ విధంగా అన్ని వంకాయలను కూడా మనం 4 భాగాలుగా ముందుగా అయితే కట్ చేసుకొని తర్వాత ఇదిగోండి ఈ పౌడర్ని అయితే ఈ విధంగా స్టఫ్ చేసి పెట్టుకోవాలండి. బాగా ఎక్కువ పొడి పెడితే ఇంకా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ వంకాయలకి ఈ పౌడర్ ముద్ద ఉంటుంది కదా, వెరీ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా స్టఫింగ్ అయితే బాగా చేసుకొని అన్నీ కూడాను మనము అరేంజ్ చేసి పెట్టుకోవాలండి. స్టఫింగ్కి చాలా టేస్టీగా ఉంటుందండి మేము చేసే ఈ గుత్తి వంకాయ స్టైల్. మేమైతే వంకాయల్ని గుత్తి వంకాయ కూర ఈ విధంగానే చేసుకుంటామండి, గ్రేవీ అంతా చేసుకోము. సో చూడండి, ఈ విధంగా అయితే మనము స్టఫింగ్ చేసుకున్నాం కదా, అన్ని వంకాయలకి మనము చెక్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే మొత్తం అయితే స్టఫింగ్ చేసి పెట్టాము. ఇది మా అమ్మ చేసే స్టైల్ అండి, గుత్తి వంకాయ కర్రీ. ఇక్కడ మా అమ్మేనండి చేస్తోంది, ఊరి నుంచి వాళ్ళు వంకాయలు తెచ్చారు కదా, సో ఇక్కడ తనే చేస్తోంది, చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడైతే బాణలు పెట్టుకొని దాంట్లోకి అయితే నూనె అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే గుత్తి వంకాయ కూరకి నూనె ఎంత పడితే అంత బాగుంటుంది. సో ఈ విధంగా నూనె వేసి ఇంక మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటినీ కూడాను ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకోవాలండి. అన్నీ కూడాను సమానంగా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. దానికి అందుకని ఈ మాత్రం వెడల్పు ఉంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే అన్నీ కూడాను బాగా యూనిఫామ్గా మగ్గుతాయండి. చూస్తున్నారు కదా. ఇక తర్వాత పొడి అయితే మిగులుతుంది కదా, ఆ వంకాయలను తర్వాత పైన పొడి అయితే వేసేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిగిలిన పొడినైతే వంకాయల పైన ఈ విధంగా చల్లేసి తర్వాత ఒక మూత అయితే పెట్టాలండి. మూత పెట్టిన తర్వాత సిమ్లో పెట్టేసి
ఇంకా దీని మీద కొంచెం నీళ్లు పోసేస్తే బాగా ఆవిరికి బాగా మగ్గుతాయండి వంకాయలు అయితే. చాలా కొంచెం చిన్న సెగ పెట్టాలి, ఎక్కువ ఫ్లేమ్ అయితే పెట్టకూడదు. తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత వీటినైతే ఇప్పుడు కింద వైపు మగ్గి ఉంటాయి కదా, దాన్ని ఇట్లా అయితే మళ్ళీ అన్నీ కూడా తిరగపెట్టాలండి. ఇప్పుడు ఒకవైపు అయితే మగ్గి ఉంటుంది కదా, వాటన్నిటిని కూడా తిరగదిప్పేసి వేరే వైపుకి అయితే ఈ విధంగా మొత్తం అన్ని వంకాయలు ఆ స్టఫింగ్ పోకుండా నీట్గా ఒక్కొక్కటి మనము జాగ్రత్తగా మనము తిరగదిప్పి పెట్టేస్తే ఈ విధంగా అన్నీ కూడాను తిరగదిప్పి పెట్టేసేయాలండి. చూడండి, మనకి కింద వైపు బాగా మగ్గి ఉంటాయి కదా అడుగు బాగాన. ఇప్పుడు ఈ విధంగా అయితే మనము వాటిని తిరగదిప్పి పెట్టేసేయాలి. కొంచెం అవన్నీ ఆ స్టఫింగ్ పోకుండా నీట్గా చిన్నగా ఈ విధంగా అయితే పెట్టేసేయాలి. సో ఇక్కడైతే అన్ని వంకాయలను కూడా తిరగదిప్పి పెట్టేసామండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనము మూత పెట్టేసి తర్వాత కొంచెము నూనె పెట్టేసి అదే నీళ్లు పోసేసి పైన మళ్ళీ ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఇదిగోండి, ఈ విధంగా అన్నీ తిప్పి పెట్టాం కదా, తర్వాత మూత అయితే పెట్టి దాని మీద కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేస్తే ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత ఈ విధంగా అయితే మనకి గుత్తి వంకాయ కూర రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.